లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. ఇవాల్సి వీడియో హెల్త్ వీడియో. కొత్తిమీర. సాధారణంగా మనం కొత్తిమీరని ఫైనల్ గా కూరలో వేసేందుకు మంచి గార్నిషింగ్ టచ్ ఇచ్చేందుకు వాడుతూ ఉంటాం. మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది కదా. అయితే ఈ కొత్తిమీర కేవలం ఈ గార్నిషింగ్ టచ్ ఇచ్చేందుకు మాత్రమే కాకుండా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తూ ఉంటుంది. మరి ఇంతకీ ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు మీరు ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్ తో ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాం. కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. అదనంగా ఇందులో డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ కేలు ఇలాంటి ఎన్నో పోషక విలువలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి జీర్ణక్రియను కూడా మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. మరి ఈ కొత్తిమీరని రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం వల్ల ప్రధానంగా కంటి చూపుకి కూడా ఉపయోగపడుతుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా, కంటి చూపు మెరుగుపడాలన్నా ఈ ఆహారంలో కొత్తిమీరని చేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సిలతో పాటు కెరోటినాయిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వయసుతో వచ్చే ఈ రెటీనా సమస్యలను కూడా తగ్గిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా అందిస్తూ ఉంటుందట. ఇక మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు కూడా సహాయపడుతూ ఉంటుంది. ఎందుకంటే కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తూ ఉంటుంది. దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతూ ఉంటుందట. కాబట్టి రెగ్యులర్గా మనం ఈ కొత్తిమీరని ఆహారంలో తీసుకోవడం కానీ లేదా నీటిలో కలుపుకొని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడుతూ ఉంటుంది. దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తూ ఉంటుందట. రక్తంలో ఈ ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి హెచ్డిఎల్ ఈ మంచి కొలెస్ట్రాల్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని చురుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక చర్మానికి అందించే ప్రయోజనాల గురించి చూసుకుంటే కొత్తిమీరలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఐరన్లు ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్తో పోరాడుతూ ఉంటాయట. తద్వారా స్కిన్ సమస్యలను తగ్గిస్తూ ఉంటుంది. ప్రధానంగా మన స్కిన్లో ఆయిల్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆయిల్ ఫార్మేషన్ని తగ్గించేందుకు కొత్తిమీర సహాయపడుతూ ఉంటుందట. ప్రధానంగా ఇందులో ఉండే ఈ యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా స్కిన్ని శాంతిపరిచేందుకు కూడా సహాయపడుతూ ఉంటాయట. అయితే ఈ కొత్తిమీరని ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగించవచ్చు అంటే రెగ్యులర్గా మనం ఆహారంలో తీసుకుంటూ ఉండవచ్చు, లేదా పెరుగులో కలుపుకొని తాగొచ్చు, లేదా ఈ కొత్తిమీర జ్యూస్ని కూడా చేసుకొని తాగొచ్చు. ఇక చర్మానికి ఎలా ఉపయోగపడుతుందంటే ఈ కొత్తిమీర ఫేస్ ప్యాక్ని మన స్కిన్ పై అప్లై చేసుకుంటే కనుక బోలెడని ఫలితాలను అందిస్తూ ఉంటుందట. తెలుసుకున్నాం కదా, ఈ కొత్తిమీరని రోజు కేవలం ఈ గార్నిషింగ్ కోసమే కాకుండా ఇలాంటి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు, చర్మం పరంగా కూడా ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగించుకోవచ్చు. రెగ్యులర్గా డైట్లో ఈ ఆహారంలో చేర్చుకునే ప్రయత్నం చేయండి. మరి ఇది ఇవాల్టి హెల్త్ వీడియో. ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మీరు మాత్రం మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.